కానీ ఆయన గురించి చెప్పిన విషయాలను విన్న తర్వాత నేను మళ్ళీ అతను అసోసియేషన్ మిస్ అవుతున్నానే ఫీలింగ్ వచ్చింది. తర్వాత ఎవరేమన్నా కోపం నాకు తెలిసి ఇంట్లో నాకు తెలియదు కానీ కోపం చాలా తక్కువే. అందులో మా దగ్గర ఉన్న మిషన్ షాప్లో ఉన్న టర్నర్స్ అందరు చాలా స్కిల్, నాకంటే స్కిల్ వర్కర్స్ ఉన్నారు దాంట్లో. ఈ ప్రయాణంలో మాకు అందరు సహకరించారు. మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మన ప్రియతమ జనరల్ మేనేజర్ గారు రామ్మోహన్ సార్ని వేదికపై సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ పదవీ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఏజీఎం రామ్మోహన్ గారికి, అదేవిధంగా 132 KV ఇన్ఛార్జ్ ఎస్సీ వేలాద్రి సార్కి, మన సెంట్రల్ వర్క్షాప్ హెచ్ఓడి నాగేశ్వరరావు సార్కి, ఇంకా ఇక్కడ అధ్యక్షత వహిస్తున్నటువంటి నారాయణ సార్కి, మిగతా ఎగ్జిక్యూటివ్స్కి, నా తోటి యూనియన్ నాయకులు ఐఎన్టీసీ ఫిట్ సెక్రటరీ పరమేష్ గారికి, మరియు మన తోటి కార్మికులు, డిఎల్ఆర్లు, అప్రెంటిస్లందరికీ కూడా, మరియు ఈరోజు పదవి విరమణ పొందుతున్నటువంటి రషీద్ గారికి, వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు రషీద్ గారు పదవి విరమణ పొందుతున్న సమయంలో వారితోటి ఉన్నటువంటి అనుబంధాన్ని నేను కొంచెం పంచుకోవాలనుకుంటున్నాను. వారి యొక్క సింగరేణిలో వారి యొక్క ప్రస్థానం ఎలా మొదలైందంటే 1994 డిసెంబర్ 11వ తేదీన వారు సింగరేణిలో జీడీకేలో అపాయింట్మెంట్ కావడం జరిగింది. అక్కడే 1995లో వారు టర్నర్గా ప్రమోషన్ తీసుకోవడం కూడా జరిగింది. తర్వాత వారు అక్కడి నుంచి మనుగూరుకి 2000 సంవత్సరంలో రావడం జరిగింది. మనుగూరు తర్వాత 2012లో మన సెంట్రల్ వర్క్షాప్కు వచ్చారు. వారు సెంట్రల్ వర్క్షాప్కు వచ్చిన తర్వాత వారు ఇక్కడ సెంట్రల్ వర్క్షాప్లో టర్నర్గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాల పాటు ఇక్కడ యాక్టింగ్ సార్జెంట్గా కూడా పనిచేశారు. వారు యాక్టింగ్ సార్జెంట్గా పనిచేసినన్ని రోజులు కూడా ఈ సార్జెంట్ పనిచేయడం అనేది అంత సులువైనటువంటి విషయం ఏమీ కాదు. ఎందుకంటే పొద్దున్న ప్రతిరోజు డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ఎవరికి ఏ వర్క్ అలాట్ చేయాలి, ఎవరైతే ఏ పని సక్రమంగా చేస్తారో అనే విషయాన్ని తెలుసుకొని అలాట్ చేయడం అనేది ఒక స్కిల్డ్తో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే ఆ పని మీద అవగాహన ఉన్నటువంటి మనిషి మాత్రమే ఆ పనిని ఎవరికి అలాట్ చేయాలో అన్న ఒక విషయాన్ని తెలుసుకుంటాడు. అటువంటి పని మీద వారికి సమగ్రమైనటువంటి ఒక అవగాహన ఉంది కాబట్టి వారు కరెక్ట్ పనిని సరైనటువంటి మనిషికి డిస్ట్రిబ్యూషన్ చేసి ఎంసీఎస్ సెక్షన్లో మంచిగా ప్రొడక్షన్ తేవడం జరిగింది. అదేవిధంగా వారు ఈ సింగరేణి సంస్థకు చేసినటువంటి సేవలకు గాను వారికి సింగరేణి తల్లి కూడా ఎంతో చేసింది. ఇవాళ వారు కానీ వారి కుటుంబం కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఒక మంచి స్థాయిలో ఎదిగారు అంటే సింగరేణి సంస్థ చేసినటువంటి కృషికి వారు ఈ సింగరేణి సంస్థ వారికి జీతభత్యాలు కానీ లేకపోతే ఇంకా వేరే అవకాశాలు కల్పించి వారి యొక్క కుటుంబానికి కూడా ఎంతో తోడ్పాటుగా ఉన్నది. మరి అటువంటి సంస్థ నుంచి వారు రిటైర్మెంట్ అవుతున్నప్పుడు వారికి కొంచెం బాధగా ఉంటుంది. మరి ఇటువంటి సింగరేణి సంస్థ వారికి చేసినటువంటి సేవలకు వారు ఎప్పుడు కూడా దానికి ఒబీడియంట్గా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మిగతా కార్మికులందరికీ కూడా నేను ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇటువంటి మంచి కార్మికులు వెళ్ళిపోతున్న సమయంలో వారు చేసినటువంటి పనులను, వారు సింగరేణికి చూపెట్టినటువంటి అంకిత భావాన్ని మనం కూడా నేర్చుకొని ముందుకు సింగరేణిని తీసుకుపోవాలని ఈ సందర్భంలో కోరుకుంటూ, రషీద్ గారు వారి యొక్క రిటైర్మెంట్ లైఫ్ చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నారాయణ సార్ గారికి, ప్రస్తుత ఏజీఎం కాబోయే జీఎం గారైన రామ్మోహన్ రావు సార్ గారికి, మన సెంట్రల్ షాప్ హెచ్ఓడి నాగేశ్వరరావు సార్ గారికి, 132 హెచ్ఓడి వేలాద్రి సార్ గారికి, మన విశిష్ట అతిథి మంచి మనసున్న మనిషి, తానుకొచ్చిన పని ఇతరులకు ఒకసారిగా 2 సార్లు అర్థమయ్యేటట్టు చెప్పి వారి మనసును దోచుకున్న మన రషీద్ అన్న గారికి, మరియు ఐఎన్టీసీ పిట్ సెక్రటరీ, ప్రస్తుత టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి గారైన పరమేశ్ గారికి, మన మిత్రుడు ఏ సమస్య వచ్చినా ఇద్దరు కలిసి మన
మా అన్నయ్య గారైన దామోదరరావు జిఎం గారితో మాట్లాడి సమస్యను పరిష్కరణ చేస్తున్న మన నరేష్ అన్న గారికి, పరమేశ్ అన్న గారికి, మన యాదగిరి సార్ గారికి, రాజు సార్ గారికి, మోహన్ రావు సార్ గారికి, శ్రీధర్ సార్ గారికి, శ్రీనివాస్ సార్ గారికి, నా తోటి ఉద్యోగస్తులకు, ఆఫీస్ స్టాఫ్కి, డిఎల్ఆర్ కార్మికులకు, అప్రెంటిస్ సోదరులందరికీ, లేడీస్ సోదరులకు కూడా శుభోదయం. ఈరోజు ఒక పండగ వాతావరణం. ఎందుకంటే రషీద్ గారు ఎన్నో మంచి పనులు చేసి మిషన్ సెక్షన్లో అందరి మన్ననలు పొంది వారిని ప్రయోజకులిచ్చిన మంచి మనిషి మన రషీద్ అన్న గారు. ఈరోజు రషీద్ అన్న గారు దిగిపోతున్నారంటే వారు చాలా హ్యాపీగా దిగిపోతున్నారు. వారికి 2 పిల్లలు. ఆ 2 పిల్లలు, ఒకడు చెన్నై, ఒక అబ్బాయి హైదరాబాద్లో మంచి సంపన్నమైన జాబ్ చేస్తూ వారు అక్కడ జీవిస్తున్నారు. వారికి 2 మనవలు, వారి 2 మనవరాళ్ళు. వాళ్ళతోనే ఈ రషీద్ అన్న గారు రిటైర్మెంట్ లైఫ్ సంతోషంగా, సుఖ సంతోషంగా, ఆరోగ్యాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మన సెంట్రల్ వర్ష పరిస్థితికి వస్తే ప్రతి సెక్షన్లో యువకులు, విద్యావంతులు, మంచి మనుషులు, స్కిల్డ్ ఉన్న వారు వచ్చారు. వారిని మనము సక్రమంగా ఉపయోగించుకొని, ఫోర్మెన్లు కూడా యువకులు, విద్యావంతులు, తెలివిలో వచ్చారు మైన్స్ నుంచి. వాళ్ళని మనం సక్రమంగా ఉపయోగించుకొని మన సీనియర్స్, మన నారాయణ సార్ గారు కానీ, ఇంకా మన హెచ్ఓడి యాలాద్రి సార్ గారు కానీ, వీళ్ళందరి సలహాలు తీసుకొని సెంట్రల్ వర్క్షాప్ని పురోగతం చేసి దాన్ని అభివృద్ధి పనుల్లో ఇంకా నడపాలని కోరుకుంటూ, ఇంకొక చిన్న విషయం, నెక్స్ట్ మంత్ మన సెంట్రల్ వర్క్షాప్ ప్రదాత కార్మికులు కుటుంబాలు, ఆఫీసర్ కుటుంబాలు, డిఎల్ఆర్ కుటుంబాలు, అప్రెంటిస్ కుటుంబాలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలా, వాళ్ళలో నా కుటుంబం కూడా ఉండాలని కోరుకునే మంచి మనసున్న మహారాజు మన జిఎం గారు నెక్స్ట్ మంత్ దిగిపోతున్నారు. చాలా ప్రతి ఒక్క కార్మికుడు కూడా చాలా బాధావృతంలో ఉన్నారు. మన జిఎం గారు లాగానే మన ఇప్పుడు రామ్మోహన్ సార్ కూడా అట్లాంటి వ్యక్తిగల మనిషి. అట్లాంటి సెంట్రల్ వర్క్షాప్ని మనకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే పైన ఆయన గారికి కూడా ఉన్న సత్సంబంధాలతో ఆయన గారు మన్ని ఏ విధమైన ఇబ్బంది పెట్టకుండా ఆయన ఈ సెంట్రల్ వర్క్షాప్ని మంచిగా అభివృద్ధి పనుల్లో తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. మేనేజ్మెంట్ వారికి నా థ్యాంక్స్ అండి. Yes, you always did your duty with honesty and dedication. Because of your hard work, our family is strong and happy today. To me, you're not just my grandfather. You are my guide, my mentor, and also my personal repairman, problem solver, man who can almost fix anything with just a few tools and lot of confidence. Now that you're retiring, I'm very happy because we will get more time to be with you, play with you, and learn many things from you. You have taught us the importance of patience, discipline, and kindness. Patience, discipline. We are very proud of you on this special day. I wish you a very happy, healthy, and peaceful life ahead. We love you, Dada, so much. Thank you, everyone. థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగా మాట్లాడారు, చాలా బోల్డ్గా మాట్లాడారు. గ్రాండ్ ఫాదర్ తోటి గ్రాండ్ చిల్డ్రన్ కు బాగా అనుబంధం ఉంటుంది. కమాన్ వెల్కమ్. We love you, Dada. वैसा बोलो. Thank you. Thank you. Thank you, everyone.
everyone. Today is Dada's retirement day. We are so proud of you, Dada. All the best, Dada. ఇంకెవరైనా పిల్లల ధైర్యాన్ని చూసి ఇంకెవరైనా ముందుకు వస్తారేమో చూద్దాం ఆడియన్స్ నుండి. నాగరాజ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. నా పేరు ఫరీద్. నేను దశరథ్ వాళ్ళ పెద్ద అబ్బాయిని. ఇక్కడ బ్లూ షర్ట్ వేసుకుంది చిన్న అబ్బాయి, మేమిద్దరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చేసిన అతిథులకు, మా డాడీ కొలీగ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ స్వాగతం. ఇవాళ మా లైఫ్లో స్పెషల్ డే. ఎందుకు అంటే నేను ఇయర్లీ ట్వైస్ ఇంటికి వస్తాను. ఒకటి రంజాన్, ఇంకోటి బక్రీద్. ఇది థర్డ్ డే. ఏ ఒకేషన్ లేకుండా నేను ఇంటికే రాను. ఇది నేను ప్రౌడ్గా చెప్పట్లే, మా డాడీ రెస్పాన్సిబిలిటీస్ చూసి నేను నేర్చుకున్నది. జీడీకేలో ఉన్నప్పుడు మా డాడీకి నేను ఎగ్జాక్ట్ ఎన్నో చెప్పాను కానీ ట్రాన్స్ఫర్ అయ్యేది. ముందు గోదావరికంలో ఉన్నాం. అప్పుడు మొత్తం చిన్న పిల్లలకి ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది ఫ్రెండ్స్. మేము అక్కడ మా ఫ్రెండ్స్ని వదిలేసినాం. తర్వాత మన్గూరుకి వచ్చినాం. మన్గూరు వరకు నా 10th ఇంటర్ అయింది. అక్కడ నా ఫ్రెండ్స్ని వదిలేసినాం. తర్వాత కొత్తగూడెంకి వచ్చినాం. ఇక్కడ ఇంజనీరింగ్ అయింది, ఎంటెక్ అయింది. అది హైదరాబాద్లో చేసిన నేను. ఇప్పుడు నాకు మిగిలిన ఫ్రెండ్స్ ఎవరంటే హైదరాబాద్లో ఉన్నాను. అంతే. ఎందుకు చెప్తున్నా అంటే మేము ప్లేస్ చేసింది అయినప్పుడు చాలా అటాచ్మెంట్స్ అన్నీ డిటాచ్మెంట్స్ అయిపోతాయి. కానీ ఇప్పుడు ఉండే ఒకటి అటాచ్మెంట్ ఫ్యామిలీ. అది ఇండైరెక్ట్గా నాకు తెలిసింది. ఎందుకంటే ఫ్యామిలీ మనకి బ్యాక్ బోన్, ఆల్వేస్ సపోర్ట్ ఉండేది. లైఫ్లో ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా మనకి గాడ్ ఫాదర్లో ఉండేది ఫాదర్ ఒకటి. అది ఫాదర్ లేని వాళ్ళకి తెలుసు. అది మనం ఎంత లైఫ్లో రియలైజ్ అయితే అంత మంచిది. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్, నేను సింగరేణికి ఎంత థ్యాంక్ఫుల్ అంటే చిన్నప్పటి నుంచి నాకు మొత్తం సింగరేణి సపోర్ట్ చేసింది. ఇది యాక్సెప్ట్ చేయాలి నేను. ఎందుకంటే ఇవాళ నేను సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇంటెలెక్ట్లోకి చేస్తున్నా చెన్నైలో. దీనికి మొత్తం క్రెడిట్ సింగరేణిదే, A to Z. ఎందుకంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా సింగరేణి ప్రోగ్రామ్స్ ఉంటుండే, సింగరేణికి ఎక్స్ప్లోర్ చేస్తుండే. మొత్తం సింగరేణి చూద్దాం రండి అని ఎన్నో కార్యక్రమాలు ఉంటుండే, పర్యావరణం రిలేటెడ్ కార్యక్రమాలు ఉంటుండే. అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్. ఏ కార్పొరేట్ స్కూల్, నా పిల్లలు కూడా చదువుతున్నారు కార్పొరేట్లో, ఏ కార్పొరేట్ స్కూల్లో కూడా ఇయని ఎక్స్పోజర్ మన సింగరేణి స్కూల్ ఇస్తుంది. అది మనం యాక్సెప్ట్ చేయాలి. ప్లస్ మా తాతయ్య కూడా సింగరేణిలోనే చేసినారు. రిటైర్ అవ్వలే, రిటైర్కి ముందే డెత్ అయిపోయింది. తర్వాత మా డాడీ 2nd పర్సన్ సింగరేణిలో. తర్వాత మా బాబాయ్. ఆల్మోస్ట్ దీని తర్వాత ఎవరైతే సింగరేణికి ఛాన్స్ వచ్చిందో ఎవరు వదలలేదు. మెయిన్ ఏంటి అంటే ఎవరి లైఫ్లో ఉన్న ఒక ఫ్యామిలీ సెట్ అవ్వాలి అంటే అట్లీస్ట్ ఆ ఫ్యామిలీలో ఒక్క పర్సన్కి కానీ గవర్నమెంట్ జాబ్ ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. ఇది అర్థం చేసుకోవాలి అంటే మనకు ఒక లైఫ్ టైం పడుతుంది. మనకు పెద్దోళ్ళు ఈ లైఫ్ టైం ఎక్స్పీరియన్సెస్ అన్నీ పెద్దోళ్ళ నుంచి తెలుస్తాయి. ఒకటి ఫినాన్షియల్గా స్టేబుల్ ఉండాలి అంటే గవర్నమెంట్ నుంచి లోన్స్ కానీ రావాలన్నా, ఏ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలన్నా సొసైటీలో మనిషిని నమ్మాలి. మనిషిని నమ్మేది వాడికి ఎప్పుడైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నప్పుడే పాసిబుల్ అవుతుంది. అట్లాంటి ప్లాట్ఫామ్ సింగరేణి మనకి. సింగరేణిలో పనిచేసినోడికి లోన్ రావడం ఈజీ. సింగరేణిలో పనిచేసినోడికి ఎంత రిస్క్ తీసుకోవడం కూడా ఇది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తరతరాలుగా సెట్ అయిపోద్ది అనడానికి మా ఫ్యామిలీ ఎగ్జాంపుల్. మేము ఇవాళ ఎంత ఇండిపెండెంట్ అయినామంటే అది బికాస్ ఆఫ్ మా ఫాదర్. ఇంకోటి, మన పని ఒక్కటే మనం చేసుకోవడం ఇది కరెక్ట్ కాదు. ఇది సాటిస్ఫాక్షన్ ఇస్తుందేమో కానీ అరే నా పని నాకు అయిపోయింది అని మన అందరి పనిని రెస్పాన్సిబుల్గా అరే చలో అన్ని ఎక్స్పీరియన్స్ మనకి ఉండాలి అనేది నేను మా డాడీ నుంచి నేర్చుకున్నాను. గోదావరికంలో ఉన్నప్పుడు ఒకసారి మాకు డాడీకి సైకిల్ ఉండేది. ఈ బండి తర్వాత వచ్చింది. సైకిల్ మీద నన్ను ఫైన్ లైన్ నుంచి ఒక మైన్ ఉంటుండే, ఆ మైన్కి తీసుకెళ్ళి రారా నీకు మొత్తం సింగరేణి చూపిస్తాను ఏరియా వర్క్షాప్, అప్పుడు అక్కడ ఏరియా వర్క్షాప్లో వేస్తుండే. తర్వాత ఒక మైన్ తీసుకెళ్ళారు. ఏరియా వర్క్షాప్లో చూపెట్టినప్పుడు ఎవరన్నా మనం ఇప్పుడు నా పిల్లల్ని కూడా నేను నా ఆఫీస్కి తీసుకెళ్తాను.
వాళ్ళకి ఓన్లీ నేను నా పని గురించే చెప్తా. ఇంకా ఆఫీస్లో ఇన్ని డివిజన్స్ ఉంటాయని అంత నాకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. కానీ మా డాడీ ఒక లేత్ మిషనే కాదు, అది కట్ చేసేది ఒక మిషన్ ఉంటుంది, కట్టర్ ఉంటుంది, A to Z ఆఫీస్లో ఎన్ని మెషిన్స్ ఉన్నాయో అన్ని మెషిన్స్ని నాకు ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ చేపెట్టి చూపెట్టారు. ఇది చిన్న ఈవెంటే కానీ నా లైఫ్లో ఏం తెలిసింది అంటే నువ్వు నీ ఒక్క పని కాదు, మొత్తం నీ ఆర్గనైజేషన్లో ఏమవుతుందో నువ్వు చూస్తే నీకు ఎంత కేపబిలిటీ వస్తుంది అంటే నువ్వు ఇండివిజువల్గా ఏమన్నా చేయగలవు. అది ఎక్స్పీరియన్స్. అది ఆ ఎక్స్పీరియన్స్ రావడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది. ఇప్పుడు ఇంకా చెప్పడానికి వెళ్తే చాలా లైఫ్ ఈవెంట్స్ ఉన్నాయి. కానీ ఇవాళ మా డాడీ, నేను యాక్సెప్ట్ చేసేది ఏంటంటే మా డాడీ తన ఒక్క కెరీరే చేయలేదు, కెరీర్ మీదే ఫోకస్ చేయలేదు, మొత్తం మా ఫ్యామిలీ ఫ్యూచర్ మీద ఫోకస్ చేసిండు ఇన్ని సంవత్సరాలు. ఇది మాకు చాలా పెద్ద అచీవ్మెంట్. ఇంకా ఇవాళ జర్నీ స్టాప్ అవుతుంది అనుకోవడం తప్పు. మేబీ మా డాడీ మషిన్ మీద వేరే పని చేయొచ్చు, మా డాడీ కూర్చునే చైర్ మీద వేరే సర్జెంట్ కూర్చోవచ్చు. కానీ నేను లాస్ట్ టైం కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. అప్పుడు మా డాడీ బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ ఉంటుండే. అప్పుడు నాకు తెలిసింది మేబీ సెంట్రల్ వర్క్షాప్ చరిత్రలో ఆ రోజు చెప్పింది ఆయన లిటరల్గా దీస్ ఆర్ ద వర్డ్స్. సెంట్రల్ వర్క్షాప్ చరిత్రలో ఇంతవరకు బెస్ట్ ఎంప్లాయీ ఇంజనీర్ రాలే. ఆ క్రెడిట్ మా డాడీకి దక్కడం మాకు చాలా గౌరవం ఉంది. మీరు కూడా అది గుర్తుండుకోవాలి. మనిషి ఒకడు గుర్తుండిపోవాలి అంటే వాడి పనిని బట్టి గుర్తుంటారు. ఇప్పుడు అబ్దుల్ కలాం లేరు అంటే అబ్దుల్ కలాం చేసిన మొత్తం ఇంపాక్ట్ ఇండియాలో ఉంది. ఎంతమంది సైంటిస్టులు ఉన్నారు, ఎంతమంది వర్కర్లు ఉన్నారో, మనం వాళ్ళకి ఎందుకు ఇంకా రెస్పెక్ట్ ఇస్తున్నామంటే వాళ్ళు చేసిన ఇంపాక్ట్. మనం ఇక్కడున్న చాలామంది న్యూలీ అపాయింట్ అయిన ఈ విషయం కూడా తెలిసిందే మనందరికీ. వాళ్ళందరూ చెప్తున్నాం, మనకి ఏ పని వచ్చినా మనం రెస్పాన్సిబుల్ చేసి మన ఇంపాక్ట్ వదలాలి అంతే. ఇప్పుడు రషీద్ భాయ్ లేకున్నా ప్రతి ఒక్కటి గుర్తు చేస్తారు, ఎందుకంటే ఆ గైడెన్స్, ఆ సపోర్ట్, ఆ ఎక్స్పీరియన్స్ మనకి షేర్ చేస్తారు కాబట్టి. సో మనం కూడా అట్లే పనిచేసి అట్లే రిటైర్ అవుతాం. కానీ లిటరల్గా నాకు చాలా నవ్వు వస్తుంది. మేబీ గవర్నమెంట్ జాబ్ అయ్యింది ఒక కంపెనీలో ఉండొచ్చు, కానీ నేను 3 ఇయర్స్కి ఒక్కొక్క కంపెనీ మాడుతున్నాను. ఎందుకంటే నాకు ఇప్పుడు ఒకటే చెప్పాను, అరే హెల్త్ ఉన్నప్పుడే మంచిగా సంపాదించుకోవాలి అంతే. 3 ఇయర్స్కి ఒకసారి జంప్ అయిన ప్రతిసారి ఫుల్ శాలరీ వస్తుంది. అది సింగరేణిలో పాసిబుల్ కాదు, కానీ సింగరేణి లాంటి ఆపర్చునిటీ దొరకడం ఒక లైఫ్ టైం అచీవ్మెంట్. అది చాలా తక్కువ రేర్ ఆపర్చునిటీస్ మీకు కూడా ఉన్నాయి. ఎంత కాంపిటీషన్ ఉందో. నేను కూడా సింగరేణి ఎంట్రన్స్ రాసినా క్వాలిఫై అవ్వాలి. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. ఐఎమ్ హ్యాపీ మై ఫాదర్ completed the entire tenure and retiring happily. I wish you dad a very happy anniversary, happy retirement, and may his rest of the life he will live with happiness. And I'm thankful for be responsible father. Thank you very much. లాస్ట్ ఏంటంటే ఈ రిటైర్మెంట్ తర్వాత శాశ్వతం అంతా కూడా గ్రాండ్ చిల్డ్రన్ తోటి, గ్రాండ్ డాటర్స్ తోటి హ్యాపీగా, హెల్తీగా, వెల్తీగా గడవాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. డైరెక్ట్ కొత్త అసెంబ్లీ దొరకట్లేదు అని చెప్పేసి అంటే రషీద్ గారు దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని చాలా ఎక్సలెంట్గా చేశారు. వాళ్ళు కూడా వచ్చి చాలా అప్రిషియేట్ చేశారు. మన సెంట్రల్ వర్క్షాప్కి వచ్చింది ఆ క్రెడిట్ అంతా కూడా. అలాగే రషీద్ గారు అంటే ఎంత సౌమ్యుడు అంటే అంత మంచి మనిషి. ఆయన ఫ్యామిలీ సపోర్ట్ అట్లా ఉండడం, తర్వాత ఆయన వ్యక్తిత్వం కూడా అట్లా ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఎవరినైనా జాబ్ విషయంలో చిన్న మాట అన్నా కూడా, ఎందుకంటే నేను ఈ 2-3 నెలల నుండి ఆయన దగ్గరగా చూస్తున్నా, 12 సంవత్సరాల నుండి అంటే ఆయన వచ్చినప్పటి నుండి చూస్తున్నా. అప్పటి నుండి కూడా నాకు అంటే మంచి మిత్రుడు. అయితే ఆయన ఏమన్నా చిన్న మాట అన్నా కూడా తర్వాత బాధపడతాడు. నాకంటే ఈ మధ్య తెలిసింది అదేంటంటే అది డ్యూటీ విషయంలో అది మామూలుకపోతే మనం వృత్తికి న్యాయం చేసినట్టు కాదు. వాళ్ళు తప్పు చేసినప్పుడు కానీ, డిసిప్లిన్ లేనప్పుడు కానీ ఖచ్చితంగా చేయాలంటే అఫ్కోర్స్ నేను రిటైర్ అయ్యే ముందు ఎందుకండి అని అంటాడు అన్నమాట. అంటే అంత మంచి సౌహృదయుడు. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా బాగుందని నాకు ఈ మధ్యనే తెలిసింది. ఏ చిన్న కార్యక్రమం అయినా కూడా అందరూ కలిసి ఉంటారు. అలాగే జాబ్ కార్డ్స్ రాయడము ఒకటి పెద్ద టాస్క్ అన్నమాట మిషన్ షాప్లో. అంటే ఏ వర్క్ చేసింది అనేది కొన్నిటికేమో కోడ్ నెంబర్లతోటి డైరెక్ట్ మనకి ఎస్టీఓ వచ్చేసి సెక్షన్లో ఎంబీఏ సెక్షన్ అప్పచెప్పారు. నేను నాకు తెలిసిన ఇంజనీర్స్తో వర్క్ వెళ్తే రషీద్ భాయ్ చూసిండు, సరే మరి పని చేస్తే అన్నాడు. అప్పుడు వెంటనే రాజ్ కుమార్ సార్ ఇంజనీర్ ఉండే అక్కడ నాతో పాటు చేసిండు అప్పుడు.
నేను చెప్పాను మా దగ్గర ఇట్లా ఉన్నాయి సార్, మా దగ్గర మిషన్లు 2 మిషన్లు స్పిన్డిల్స్ లేవు, వాటి వల్ల ఆ మిషన్లు కూడా ఆగిపోయినాయి సార్ అంటే రషీద్ భాయ్ చూసేసి మనం పనిచేస్తే సార్ ఖచ్చితంగా ఇటు నుండి అట్టేసుకుంటే మనం సెట్ అయిపోతుంది అన్నాడు. అప్పటికప్పుడు అక్కడ డిసిజన్ తీసేసుకొని అక్కడ ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళతో కూడా నాకున్న పరిచయాలతో మాట్లాడి అప్పటికప్పుడు లోడ్ చేసుకుని వచ్చేసినాం ఆ మిషన్. అవి 70,000 అది బయట కొంటే, అది రషీద్ భాయ్ బట్టే వచ్చింది. తర్వాత రుద్రంపూర్ వర్క్షాప్లో కొన్ని చెక్స్ పడేసి ఉన్నాయి, అట్లా కొత్త చెక్స్ పాత కొద్దిగా వాడి పడేసి ఉన్నాయి. రషీద్ భాయ్ తీసుకొని రాబోయే నువ్వు మన ఇద్దరు అందరూ అన్నీ తీసుకెళ్తే అది అక్కడ చూసి అక్కడ పడేసిన వాటిని చూసి ఆయన నేను కూడా చూడలేదు, ఆయన చూసింది సార్ ఇవి మనకి పని చేస్తాయి అని. ఆ బయట కొంటే కూడా అది 50,000 అది. అలాంటిది అప్పటికప్పుడు మళ్ళీ మాట్లాడేసి అప్పటికప్పుడు జీబులు వేసుకొని వచ్చేస్తున్నాం. అంటే ఆయన ఉండడం వల్ల కంపెనీకి ఎంత లాభం జరుగుతుందో అని చెప్పడానికి అంతా చెప్పాను. అలాంటి వాళ్ళు ఉండాలి మనం. ఎక్కడికైనా వెళ్తే మనం గట్టిగా పోవడం కాదు, మనకేమైనా వస్తుందన్నది కూడా చూసుకోవాలి. సో థ్యాంక్ యూ రషీద్ భాయ్, మీ దగ్గర నేను పని చేయడం నా అదృష్టం. అది చాలా మిస్ అవుతున్నాను నేను. రమేష్ బాబు పోయినప్పుడు ఎంత బాధపడుతున్నానో ఇప్పుడు మీరు పోతున్నప్పుడు కూడా ఉంది. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ యాదగిరి గారు. చూస్తుంటాను సార్ రషీద్ గారిని వేరే చోట చూసి అనిపిస్తుంది అతన్ని, కానీ ఆయన గురించి చెప్పిన విషయాలను విన్న తర్వాత నేను మళ్ళీ అతని అసోసియేషన్ మిస్ అవుతుందనే ఫీలింగ్ వచ్చింది. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ పెద్ద అబ్బాయి చెప్పిన విషయాలు వింటుంటే నాకు అసలు ప్రోమాలు లేచినాయి. తండ్రి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది తను ఎంత చక్కగా గైడ్ చేశాడు, పిల్లల్ని ఎంత చక్కగా చేర్చిదిద్దారనే విషయంలో ఆయన ఇంత స్టేజ్ మీద ప్రౌడ్గా చెప్పారు, చాలా ప్రౌడ్గా ఫీల్తో చెప్పారు. అది నాకు చాలా అసలు రేగా గర్వం అనిపించింది. నాకు చాలా అతను రషీద్ గారిని చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అదేవిధంగా వాళ్ళ చిన్న పిల్లలు మనవాళ్ళు కూడా చాలా మనవాళ్ళు ఎంత చక్కగా చెప్పారంటే ఆయన గురించి. వాళ్ళకి అంత అఫెక్షన్తో క్రియేట్ చేశాడు వాళ్ళ పిల్లల మీద కూడా. సో అది కూడా చాలా వాళ్ళ ఆశిస్తుంది వాళ్ళ పిల్లలకి. రిటైర్మెంట్ అనేది అంటే ప్రతి వాళ్ళు చెప్పేది అంటే ప్రతి వాళ్ళు కూడా ఉద్యోగం జాయిన్ అయిన తర్వాత రిటైర్మెంట్ అవుతూ ఉంటాం. మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈవెంట్స్ ఉంటాయండి. పుట్టినరోజుని బాగా చాలా సంతోషంగా జరుపుకుంటాం ప్రతి వాళ్ళు కూడా, మన పుట్టినరోజుని, మన పిల్లలు కానీ ఎవరు కానీ. అదేవిధంగా పుట్టినరోజు తర్వాత నెక్స్ట్ మ్యారేజ్ చేస్తూ ఉంటాం. మ్యారేజ్ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉంటాం మనం. తర్వాత ఉద్యోగం వచ్చినప్పుడు కూడా అది కూడా మంచి రోజు, చాలా మంచి రోజు. ఉద్యోగం వచ్చినప్పుడు కూడా చాలా అందరం చాలా చక్కగా ఆనందపడతాము, సెలబ్రేట్ చేసుకుంటాం, ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తాం, అవన్నీ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇప్పుడు రిటైర్మెంట్ అనేది కూడా చాలా సంతోషకరమైన రోజు అండి. అది కొంతమంది ఏంటంటే అయ్యో రేపటి నుంచి నాకు ఈ వర్క్ ఉండదు, అది ఉండదు, కొంచెం డిప్రెషన్లో వెళ్తూ ఉంటారు. కానీ ఈ రోజు నుంచి మన కొత్త జీవితం ప్రారంభమవుతుందండి. రిటైర్మెంట్ తర్వాత ఇక మనకి అంటే ఈ రోజు వరకు మనం చాలా మన జీవితంలో ఎంత చేయాలో చేసాం. మనం చేసే సంస్థకు కానీ మన ఉన్న అందరి ఫ్రెండ్స్ కానీ ఎంత చేసాం. ఇక్కడ నుంచి ఆఫ్టర్ రిటైర్మెంట్ ఫ్యామిలీతో అటాచ్మెంట్ పెరుగుతుందండి. ఇక ఇంతమంది అంటే మనం ఎప్పుడు మనము ఉద్యోగ రీత్యా పొద్దునే డ్యూటీకి రావడము, సాయంత్రం ఉండడము, ఒక లేట్ అవర్స్ ఉండడము, కొంత ఫ్యామిలీకి దూరంగా ఉంటాం మనం. కానీ ఇప్పుడు మనం ఫ్యామిలీకి చాలా దగ్గర అవుతాం. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకు చాలా దగ్గర అవుతారు. ఈ ఎఫెక్షన్స్ అనేది కంటిన్యూగా మెయింటైన్ అవుతూ రిమైనింగ్ జీవితం కూడా సంతోషంగా ఉన్నన్ని రోజులు మన భగవంతుడు ఇచ్చిన ఉన్నన్ని రోజులు కూడా హ్యాపీగా గడవాలని చెప్పేసి మనం ఇది ఉంటుందండి. ఈ సందర్భంగా అందరి పర్మిషన్ తోటి ఒక చిన్న ఈ సంతోషకరమైన దానికంటే ఒక పాట పాడుతున్నానండి. మన సెంట్రల్ వర్క్షాప్ని ప్రొడక్షన్ పెంచేసి లాభాల బాటలోకి తీసుకొచ్చిన మన ప్రీతమ జనరల్ మేనేజర్ గారు సార్ ఉంటే ఆ పిల్లలు మాట్లాడినందుకు చాలా సంతోషించేవారు. వాళ్ళ పిల్లలు కూడా గ్రాండ్ డాటర్స్ చాలా బాగా మాట్లాడారు సార్. అది మీకు అంటే తెలియజేయడానికి చెప్తున్నాను. ఇప్పుడు మన ప్రీతమ జనరల్ మేనేజర్ గారు మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే పాట కూడా. అందరికీ శుభోదయం. మొట్టమొదటిగా నా కోసం ఎదురు చూశారండి. ఎదురు చూస్తే నడుస్తుంది ఆగేది కదా, అది పెద్ద ఇట్ ఇస్ ఎ గ్రేట్ లైఫ్. మరి సింగరేణి సంస్థలో 30 సంవత్సరములు సుదీర్ఘమైనటువంటి అమూల్యమైన నోబెల్ సర్వీస్ని అందించి ఈ రోజున పదవి పొందుతున్నటువంటి మన మిత్రులు ఐశ్వర్య గారు, అలాగే వేదిక మీద నాతో ఉన్నటువంటి మిత్రులు, కార్మిక నాయకులు,
అలాగే వీరి గారి కుటుంబ సభ్యులు, సెంట్రల్ వర్క్షాప్ కార్మిక సోదరిమణులు, అలాగే లీడర్ కార్మిక సోదరిమణులు, అలాగే అప్రెంటిస్ పిల్లలు అందరికీ శుభోదయం. ఈ సందర్భంగా రషీద్ గారి కుటుంబానికి నా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజున ఒక సక్సెస్ఫుల్ ఫ్యామిలీగా ఈరోజున సింగరేణి ముందు అంటే పే బ్యాక్ చేసేసి కంపెనీ సింగరేణి తల్లి ఉద్యోగం వచ్చింది, దానికి మరి అంతే డ్యూ రెస్పెక్ట్తో ఆయన చక్కని సర్వీస్ ఇచ్చి రిటైర్ అవుతున్న విషయం చాలా గొప్పది. ఎందుకంటే ఈరోజు చాలామంది ఆరోగ్యంగా ఆర్థికంగా రిటైర్ అవ్వడం చాలా తక్కువగా కనబడుతుంది, రకరకాల కారణాలు. పిల్లలు సెటిల్ అయినంత మాత్రాన సెటిల్మెంట్ మంచిదైనట్టు కాదు. పిల్లలు మంచిగా సెటిల్ అవ్వాలంటే చాలా కొంతమంది పిల్లలకు అనారోగ్యం కూడా ఉంటుంది, దాంట్లో మనకి గాడ్స్ గ్రేస్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈజ్ ఏ సక్సెస్ఫుల్ మన అందరూ డౌట్ లేదు. పిల్లలు బాబులిద్దరు తర్వాత వాళ్ళకి ఎవరిని ఇచ్చారండి? ఇద్దరిద్దరికి ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి? దేవుడు బ్యాలెన్స్ చేశాడు. అక్కడ నుండి ఇక్కడ చేసి మొత్తం ఇంటి నిండా చక్కగా పిల్లలతో. ఆడపిల్లలు అంటే ఎవరండి? నేను వాళ్ళ పార్టీ, మా అమ్మ మా ఒక్కతే కూతురు కాబట్టి ఆడపిల్లల విలువ నాకు తెలుసు. నిజంగా చూసేది వాళ్ళే చివరిలో. అయితే ఇంతవరకు చూస్తుంది వేరు, ఇక్కడ నుంచి చూసేది వేరు. ఇది మన రషీద్ గారి పిల్లలకి, అబ్బాయిలకి నేను చెప్పేది ఏంటంటే ఇంతవరకు చూసింది వేరు, ఇక్కడ నుంచి చూసేది వేరు. అలాగే ఇందాక కొంతమంది కొంచెం నాకు కోడల గురించి ఎవరు చెప్పలేదు, చెప్పారా? అంతా ఎందుకంటే అసలు వాళ్ళు కీ పర్సన్స్. మేడం లేకపోతే రషీద్ గారు లేరు, వాళ్ళు లేకపోతే పిల్లలు లేరు. వాళ్ళకి చూడండి, నా ఫీడ్బ్యాక్ చూడండి, నా బ్రాటప్ చూడండి. అలాగే ఇంకా ఆడపిల్లలకి మగవాళ్ళ కంటే కూడా సృష్టిలో ఆడపిల్లలకి ఇచ్చింది ఏంటంటే వాళ్ళు దే కెన్ బి గుడ్ డాటర్స్ యాజ్ వెల్ యాజ్ గుడ్ డాటర్స్ ఇన్ లా. మంచి కోడలుగా ఉండగలరు, కూతురుగా ఉండగలరు. కోడలకి ఉన్న ఆధిక్యత ఏంటంటే మంచి కూతురుగా నిరూపించుకోవచ్చు. మరి ముఖ్యంగా ఆడపిల్లలైనటువంటి ఇంట్లో వాళ్ళిద్దరు కోడలు పోటీ పడి దే షుడ్ లవ్ దేర్ పేరెంట్స్ ఇన్ లా. కాబట్టి అది ఇట్ ఇస్ గోల్డెన్ ఆపర్చునిటీ. మరి దాంట్లో మీరు సక్సెస్ఫుల్గా ఉంటారనుకుంటున్నాను. ఈ రోజున మానవ సంబంధాలన్నీ ఏ సంబంధాలండి? ఆర్థిక సంబంధాలు. రాజు గారు బాగా చెప్తున్నారు, అది వాస్తవం. అలాగే తల్లిదండ్రుల గురించి మరి ఇక రషీద్ గారి గురించి నేను 4 మాటలు చెప్పాలంటే, ఆయన గురించి ఆలోచన చేసుకుంటూ వస్తే కారులో ఎందుకంటే ఆయన ఫస్ట్ నెగటివ్, ఎక్కడ గర్వం ఉండదు, అంత లవ్ కనపడదు, కానీ వెరీ సున్నిత మనస్కుడు. ఆయనకి ఆయన కావాల్సి వస్తే చక్కగా వచ్చి మంచిగా వచ్చి చివరి చెప్తారు, సార్ ఇది లేదు సార్, ఇది తెచ్చుకుంటే మనకి కొంచెం లాభం వస్తుంది. ఎప్పుడు కూడా ఈ థింగ్స్ ఆఫ్ కంపెనీ సెంట్రల్ వర్క్షాప్లో ఇది పటిష్టంగా ఉండాలంటే, లాభం రావాలంటే, పని త్వరగా అవ్వాలంటే ఎప్పుడు చక్కగా ఎప్పుడు కూడా ఆయన దగ్గర ఒక పాకెట్ ఉంటుంది, దాంట్లో రిక్వైర్మెంట్ చెప్తూ ఉంటారు. దాన్ని కంప్లైంట్ చేసి చెప్పడే నేను చూశాను. తర్వాత ఎవరేమన్నా కోపం, నాకు తెలిసి ఇంట్లో నాకు తెలియదు కానీ కోపం చాలా తక్కువైంది. అందరినీ కలిపిపోయే మనస్తత్వం. మరి ఈ రోజున మనం ఆయన గురించి ఎంత చెప్పినా ఆయన నుంచి మనం ఏం నేర్చుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్, అంతే కదా? రషీద్ గారు వెళ్ళిపోయారంటే ఆయన మనకి ఆయన ఈజ్ లైఫ్ ఈజ్ ఏ మెసేజ్ కదా, డెఫినెట్గా. ఎందుకంటే ఫ్యామిలీ పరంగా ప్రొఫెషనల్గా చోట్ల సక్సెస్ఫుల్గా ఉన్నారు కాబట్టి మరి ఆయన నుంచి మనం ప్రతి ఒక్కళ్ళము ఎంతో కొంత నేర్చుకోవాలి. ఆయనకంటే గొప్పవాడు ఉండొచ్చు మీలో, కానీ ఆయన రిటైర్ అవుతున్నారు కాబట్టి ఇట్ ఈజ్ ఒక మంచి దాని ఏమంటారు ఒక వాల్యుబుల్ ఆర్నమెంట్ లాగా ఆయన ఇచ్చిన సర్వీస్ అనేది సెంట్రల్ వర్క్షాప్ గోదావరి కానీ మణుగూరు ఇక్కడ చేశారు. మరి 3 చోట్ల ఒక సవాలుకరమైన పరిస్థితుల్లో ఆయన పనిచేశాడు. ఇక్కడ ఎప్పుడు కూడా ఆయన గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోలేండి. రషీద్ గారి గురించి ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడలేము, ఎందుకంటే అంత సక్సెస్ కేర్ఫుల్గా ఆయన డ్యూటీ చేస్తారు. అలాగే రికమెండేషన్ చేయాలని కూడా వచ్చింది, అంత సానుకూలంగా నాకు చెప్పి ఆయన ప్రశ్న ఎప్పుడు నేను చూడలేదు. ఆయన కొన్ని రోజులు ఆయన పేరే తెలియదు నాకు, ఆయన పని ఆయన చూసుకుంటూ పోతుంటాడు. మరి సందర్భంగా మనం నేర్చుకున్నామా? ఆయనలో ఏంటి ప్లస్లు ఏంటి? ఆయన ప్లస్లు ఏంటి? మందు కొడతారా? మందు ఏంటి చెప్పండి? మందు ఏంటి? మందే నిజం. మందు ఎక్కువ వేసుకుంటే ఏమో చెప్పండి, ఏమవుద్ది? చనిపోతుంది, అంతే కదా? ఎంత వేసుకోవాలో అంటే తాగే వాళ్ళకి నేను సలహా ఏంటంటే లెటర్ రెడ్యూస్, తగ్గిద్దు. మందులాగా వాడు ఎడిక్ట్ అయిపోయినాడు, వెనక్కి రావాలి. అదే మనకు లైఫ్. ఎందుకంటే మనము ఈ రోజున ఆయన గురించి ఆయన కూడా ఛార్జ్ ఎంత పెరిగిందని కారణం ఏంటంటే పిల్లలు సక్సెస్ఫుల్ కనపడుతున్నారు కాబట్టి ఆయనకి రన్నింగ్ లేదు, రంది లేదు. కాబట్టి మనం కూడా ఉండాలంటే మనం కూడా మంచి అలవాట్లతో ఉండాలి.
మంచిగా పనిచేయాలి. సంస్థకి డెఫినెట్ సెంటర్ వర్క్షాప్ రోజున అన్నది చెప్పారు అందరికీ. ఇది సక్సెస్ఫుల్ సెంట్రల్ వర్క్షాప్. లాభాలు దాంట్లో ఈ పాత్ర చాలా గొప్పది, అందులో డౌటే లేదు. అందరూ కూడా ఇలా సంతోషంగా ఒక మంచి వాతావరణంలో రిటైర్మెంట్ కావాలి. నేను ఇంకొక నెల మళ్ళీ ఇంకో నెల కదా రామ్మోహన్ గారు పర్మిషన్ అడగాలి సార్, రావత్ సార్ నుంచి అడగాలి. ఆల్మోస్ట్ ఇది నాకు రిటైర్మెంట్ ఫంక్షన్ ఇది లాస్ట్ది, అది నాకు రషీద్ గారు నాకు దొరికింది. నమస్కారం. వేదిక అలంకరించినటువంటి పెద్దలు జిఎం గారు, మనకు కాబోయే జిఎం రామ్మోహన్ రావు సార్ గారికి, మరి 132 సబ్ స్టేషన్ వేలాది సార్ గారికి, కొత్తగా వచ్చిన నాగేశ్వర సార్ గారికి, మరి ఇతర అధికారులు, నేను నారాయణ సార్తో, యాదగిరి సార్తో, శ్రీధర్ సార్తో, ప్రతి ఇంజనీర్తో పనిచేశాను. నన్ను అందరూ చాలా కోఆపరేట్ చేశారు. చాలా డిఫికల్ వర్క్ వచ్చినా కూడా వాళ్ళు చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చారు. అందులో మా దగ్గర ఉన్న మిషన్ షాప్లో ఉన్న టర్నర్స్ అందరు చాలా స్కిల్, నాకంటే స్కిల్ వర్కర్స్ ఉన్నారు. దాంట్లో ఏ పనైనా వాళ్ళ సజెషన్ తీసుకొని నేను ముందుకు పోయేవాడిని. వాళ్ళు ఇది అవుతుందా, ఎన్ని రోజులు అవుతుంది, ఇప్పుడు అవుతుందా, రేపు అవుతుందా, అసలు చేయగలుగుతామా, వాళ్ళ చిన్నోళ్ళైనా వాళ్ళ దగ్గర నేను సజెషన్ తీసుకొని దాన్ని జాగ్రత్త ఎక్విప్మెంట్ తయారు చేసి టూల్స్ అవి అరేంజ్ చేసి ఆ వర్క్ని కంప్లీట్ చేయించేవాడిని నేను. నాకు చాలా కోఆపరేట్ చేశారు టర్నర్స్ అందరూ ఈ 5 years. వాళ్ళ సహకారంతో నేను ఈ ఛార్జెంట్, యాక్టింగ్ ఛార్జెంట్ చేయగలిగాను. ముఖ్యంగా మన జిఎం గారు మన సెంట్రల్ వర్క్షాప్ని, లాస్ట్లో ఉన్న వర్క్షాప్ని ఒక లాభాల బాటలో తెచ్చారంటే మన జిఎం గారికి చాలా హ్యాట్స్. ఈ లాస్ట్కి మనం పైగా ఎక్కాలంటే ఒక 1 month మనకు 3 షిఫ్ట్లు కావాలి సార్ అని మన నారాయణ సార్ గారు రికమెండ్ చేయటం, దానికి జిఎం గారు ఒప్పుకోవటం, మార్చి నెలలో మనం విపరీతమైన ప్రొడక్షన్ చేశాం. దానికి మనకు లాభాల బాటలో వచ్చింది సింగరేణి. ఇదే బాటలో మనం సింగరేణి వర్క్షాప్, సెంట్రల్ వర్క్షాప్ అసలు సింగరేణి మొత్తం మీద ఇక్కడ నుండి ఎక్విప్మెంట్స్ వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మనం కరోనా టైంలో అయితే మనకి వేరే చోట్ల వర్క్స్ అన్నీ ఆగిపోయాయి, ప్రైవేట్ డ్రమ్స్ అయితే ఏంటి, అవి అయితే ఏంటి. అయితే అప్పుడు చాలా వర్క్స్ పెరిగాయి మనకి, మెయింటెనెన్స్ వర్క్స్. మన వాళ్ళకి అప్పుడు స్టార్టింగ్లో ఓన్లీ పిక్ హోల్డర్స్ మరి టబ్బిల్సే ఉండేవి, మెయింటెనెన్స్ వర్క్ తక్కువ ఉండేవి. తర్వాత విపరీతంగా మెయింటెనెన్స్ వర్క్లు రావటం మొదలుపెట్టినాయి. కాయరగూడ, బెల్లంపల్లి, దూపుగాలపల్లి, సత్తుపల్లి, ప్రతి ఏరియా నుండి అక్కడ మిషన్లు ఉన్నాయి కదా, అక్కడ చేయొచ్చు కదా, అక్కడ ఉన్నారు కదా అని చాలా మా వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. మనకు పని అక్కడ వచ్చినా రాకున్నా అక్కడ రాని చేస్తే ఇంకా మనకు వాల్యూ పెరుగుద్ది, వచ్చింది చేస్తే మనకు డబ్బులు వస్తాయి అని నేను మిగతా ఏరియాలో వర్కులు కూడా ఇక్కడ ఆపకుండా అన్నీ కంప్లీట్ చేయించగలిగాను. దానికి నారాయణ సార్ గారు చాలా సహకారం, యాదగిరి సార్ కూడా చాలా సహకారాన్ని అందించారు. దాన్ని జాబ్ కార్డ్ రాయడం అనేది కూడా కొద్దిగా రిస్క్ తీసుకున్న పని. దాని ఎక్విప్మెంట్కి కాస్ట్ వేయాలి, మాస్టర్లకు కాస్ట్ వేయాలి, మళ్ళీ మెటీరియల్ కటింగ్కి కాస్ట్ వేయాలి. అవన్నీ నేర్చుకొని నేను సార్ల ద్వారా నేర్చుకున్నాను. నా ఈ ప్రయాణంలో నాతో అందరు సహకరించారు. మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా ఫ్యామిలీ డెవలప్ కావడానికి నా ఫ్యామిలీ డిసిప్లిన్ చాలా ఉంది. ఈ సభాముఖంగా వచ్చిన నా రిటైర్డ్ కార్మికులకి మరియు నా తోటి ఫ్రెండ్స్కి, అప్రెంటిస్ ట్రైనీస్కి, మహిళా కార్మికులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ నేను నా రిటైర్మెంట్ లైఫ్ ఇక్కడే కొత్తగూడెంలో గడపాలనుకుంటున్నాను. నా ద్వారా ఎవరు నన్ను ఇబ్బంది పెట్టినా వాళ్ళని క్షమించండి అని సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. Retirement. Dada, you have worked very hard for many years. You always did your duty with honesty and dedication. Because of your hard work, our family is strong and happy today. To me, you are not just my grandfather. You are my guide, my mentor, and also my personal repairman, problem solver, a man who can almost fix anything with just a few tools and lot of confidence. Now that you are retiring, I am very happy because we have more time to be with you, play with you, and learn many things from you. You have taught us the importance of patience, discipline, and kindness. We are very proud of you on this special day. I wish you a very happy, healthy
peaceful life ahead. Thank you everyone. We love you so much, sir. థ్యాంక్ యూ. సంస్థ సెంట్రల్ వర్క్షాప్ కొత్తగూడెం పదవీ విరమణ మహోత్సవ సత్కార పత్రము శ్రీ అబ్దుల్ రషీద్ గారు, టర్నర్ మెషనిస్ట్ T&S గ్రేడ్ బి, సెంట్రల్ వర్క్షాప్. గత 32 సంవత్సరాలుగా అత్యంత సమర్థవంతంగా పనిచేసి సంస్థ అభివృద్ధిలో పాలు పంచుకున్నందుకు వారికి హృదయపూర్వక అభినందనలు. తేదీ 30/6/2026న పదవీ విరమణ చేయుచున్న సందర్భంగా సింగరేణీయులమైన మేము సంస్థ తరఫున వారు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ భావి జీవితము సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో, మంచి ఆరోగ్యంతో నిత్య శోభాయమానంగా వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాం. ఇట్లు శుభాభినందనలతో కార్మికులు మరియు అధికారులు, సెంట్రల్ వర్క్షాప్. థ్యాంక్ యూ. ఈ మెమంటోని మన ప్రియతమ జనరల్ మేనేజర్ గారు రషీద్ గారి దంపతులకు అందజేయాల్సిందిగా, అలాగే మన ఏజీఎం గారు కూడా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అసోసియేషన్ సోదరులందరూ కూడా వేదిక వద్దకు రావాలి. ఇంకా ఎవరైనా సన్మాన కార్యక్రమంలో పాల్గొనే కార్మిక సోదరులు కానివ్వండి, బంధుమిత్రులు ఉన్నా కూడా వేదిక వద్దకు రావాలని.
King and the Lord, rise for the warrior, bow to the Savior, lead and the conqueror. King and the Lord, you know what to say. Battle to the flame, reign of the flame, winning the game. Guns and roses, the gold and the vicious, the devil colonizes on the show you the roses. Guns and roses, pick up the roses. Guess I got me walking through the firestorm rages. Guns and roses, kicking the asses. Rebel in the black tie, rebel the roses. Guns and roses, black and roses. Better get you running 'cause the gangsta chases.